రాష్ట్రంలో కావాల్సినంత పెట్రోల్ డీజిల్ ఉందని ప్రజలు రూమర్స్ నమ్మొద్దన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. పెట్రోల్ డీజిల్ క్యాన్లు డ్రమ్ముల్లో తీసుకెళ్లొద్దని సూచించారు. క్యాన్ డ్రమ్ముల్లో పెట్రోల్ పోయొద్దని బంకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. రాష్ట్రంలో 2 నెలలకు సరిపడా పెట్రోల్ డీజిల్ ఉందని అనవసరంగా ప్రజలు ఇబ్బంది పడొద్దని సూచించారు. సిలిండర్ల బ్లాక్ మార్కెట్ పై కఠిన చర్యలు తీసుకుంటున్నామని సివిల్ సప్లై శాఖ ప్రకటించింది. బ్లాక్ మార్కెట్లో అమ్మే వాళ్లపై కేసులు పెట్టామని చెప్పింది. మార్చి 12 నుంచి 25 వరకు జరిపిన దాడుల్లో దాదాపు 3000 అక్రమ సిలిండర్లను సీజ్ చేశామని సివిల్ సప్లై శాఖ ప్రకటించింది. చిన్న సిలిండర్లు 70 దాకా, పెద్ద సిలిండర్లు 2952 సీజ్ చేశామని చెప్పింది. మరింత సమాచారం సెక్రటేరియట్ నుంచి యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, పెట్రోల్ డీజిల్ పై సర్కార్ ఏమంటోంది? అపర్ణ, పెట్రోల్ డీజిల్ తర్వాత గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన దాంట్లో ప్రభుత్వము అంటే ప్రజలు అనవసరంగా ప్యానిక్ గురయ్యి ఇబ్బంది పడుతున్నారు. సో ముందస్తుగా రకరకాల బయట చర్చలు జరుగుతున్నటువంటి అట్లాంటి చర్చలను దృష్టిలో పెట్టుకుని ఆందోళన చెందుతున్నారు. ఎక్కడ కూడా ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ప్రభుత్వం భరోసా ఇస్తుంది. ఇక ఇవల్ల ఏదైతే మనకి ఈ పెట్రోల్కి సంబంధించినటువంటి అంశంలో చూస్తాం, మనకు నిన్న సాయంత్రం నుంచి కూడా వాళ్ళ ఉదయము తర్వాత మధ్యాహ్నం వరకు కూడా కొంత ఆందోళన సిచ్యువేషన్ కనబడ్డది. ఏ పెట్రోల్ బంక్ దగ్గర చూసినా పెద్ద ఎత్తున వాహనదారులు క్యూ లైన్లు కట్టిన సిచ్యువేషన్ మనకు కనబడ్డది. ఇక ఈ షార్టేజ్ మరింత ఏర్పడుతుందనే భయంతో చాలామంది కూడా ఈ క్యాన్లలో కూడా తీసుకుపోయే సిచ్యువేషన్ మనము ఈరోజు చూసాం. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఎక్కడ కూడా దీనికి సంబంధించి షార్టేజ్ అనేది ఎక్కడ లేదు. సో మనకు అవసరమైనటువంటి పెట్రోల్ కానివ్వండి, తర్వాత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కూడా అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి ప్రభుత్వం భరోసా ఇస్తుంది. కొద్దిసేపటి క్రితమే ఈ అంశం మీదనే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో చిట్చాట్ కూడా చేశారు. తర్వాత అందులో ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. ఈ పెట్రోల్కి సంబంధించి డీజిల్కి సంబంధించినటువంటి అంశంలో క్లారిటీ ఇచ్చారు. సో ప్రజలు కొంత ఒకరిని చూసి ఒకరు ఈ ఆందోళన చెందుతూ వాళ్ళందరూ కూడా అవసరం లేకున్నా సరే వాళ్ళు పెద్ద ఎత్తున ఈ పెట్రోల్ డీజిల్ తీసుకునేందుకు లైన్లు కడుతున్నారు. తర్వాత మరికొందరు పెద్ద పెద్ద క్యాన్లు తీసుకొచ్చి ఆ డీజిల్ పెట్రోల్ తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనివల్ల అక్కడ ఏదైతే అవసరం ఉంటుందో అవసరానికి మించి ఎక్కువగా ఈ సప్లై అనేది జరుగుతుంది. కాబట్టి పెట్రోల్ బంకులలో కూడా నిల్వ అనేది ఉండట్లేదు. దీంతో అక్కడ నో స్టాక్ అని బోర్డు పెట్టాల్సినటువంటి సిచ్యువేషన్ ఏర్పడుతుంది. కాబట్టి ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని వాహనదారులు కూడా ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సో మనకు రాష్ట్రానికి రావాల్సినటువంటి పెట్రోల్ వస్తుంది, తర్వాత ఉండాల్సినటువంటి నిల్వ కూడా ఉంటుంది అని చెప్పేసి కూడా మంత్రి భరోసా కూడా ఇచ్చారు. అయితే ఇందులో మనకు రాష్ట్రానికి మొత్తం 17,246 కిలోలీటర్ల ఇంధనము అవసరం ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఈ మధ్యకాలంలో ఇది కాస్త అంటే అవసరం ఉన్నా లేకున్నా ఈ పెట్రోల్ డీజిల్ అనేది ఎక్కువగా తీసుకుపోవడం వల్ల దీంతో మనకు 25% డిమాండ్ అదనంగా పెరిగింది అనే దాని మీద అయితే క్లారిటీ ఇచ్చింది ప్రభుత్వం. అయితే రాష్ట్రానికి ఇప్పుడు 17,898 కిలోలీటర్ల సప్లై అనేది పెరిగింది. అంటే మనకు ఏదైతే రోజువారీ సప్లై ఉంటుందో దానికి సంబంధించి అందులో అదనంగా 25% డిమాండ్ పెరగడంతోనే ఇది మనకు 17,898 లీటర్లకు సంబంధించి ఇది పెరిగింది అనేది ప్రభుత్వం దీని మీద క్లారిటీ ఇచ్చింది. ఇక ఇందులో ఇప్పటివరకు అయితే కొంత ఈ పెట్రోల్ విషయంలో మనకు ఈ క్రెడిట్ ఏదైతే ఉంటుందో క్రెడిట్ అంశం ముందే డబ్బులు కడితేనే మీకు ట్యాంకర్లు పంపిస్తామనేది ఒకటి గత 2-3 రోజుల నుంచి కూడా ఇది జరుగుతుంది. అయితే దీని మీద కూడా ప్రభుత్వం వాళ్ళతో ఆయిల్ కంపెనీలతో మాట్లాడి దాన్ని ఆ సమస్యను కూడా పరిష్కరించింది. ఇక్కడ క్రెడిట్ అనేది ఎక్కడ కూడా లేదు. ఇండెంట్ ఇస్తే చాలు వాళ్ళకు ఆయిల్ ట్యాంకర్ ఏదైతే పెట్రోల్ డీజిల్ ఉంటే వాటికి సంబంధించినటువంటి ట్యాంకర్లు పంపించే విధంగా అధికారులు ఈ విషయంలో చొరవ తీసుకున్నారు. దాని మీద క్లారిఫై కూడా ఇచ్చారు. ఇక గ్యాస్ సిలిండర్ల విషయానికి వస్తే గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ గ్యాస్ సిలిండర్ల విషయంలో కొంత రకరకాల చర్చ జరుగుతూ ఉన్నాయి. సో రాబోయే రోజుల్లో ఇది కొంత షార్టేజ్ ఏర్పడే అవకాశం ఉంటుందనే అపోహలు ప్రజల్లో చాలా ఉన్నాయి. దీని మీద ప్రభుత్వం ఇప్పటికే 2-3 సార్లు సమావేశాలు నిర్వహించి దాని మీద క్లారిటీ ఇచ్చినప్పటికీ ఇంకా కొంత అక్కడక్కడ ఈ అపోహలని కొనసాగుతూ ఉన్నాయి. అంటే ఈ అపోహలను కొన్ని కంపెనీలకు సంబంధించిన వాళ్ళు ఈ అపోహలను ఏదైతే చూపించి లాజిక్గా చూపించి ఇక బ్లాక్ మార్కెట్ అనేది కూడా అక్కడక్కడ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనబడతా ఉన్నది. సో మార్చి 12 నుంచి ఇవాల్టి వరకు ఏప్రిల్ 25 వరకు అంటే ఇవాల్టి వరకు మనకు ఈ బ్లాక్ మార్కెట్కి సంబంధించినటువంటి అంశంలో చూస్తే మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం దాదాపు 3,000 సిలిండర్లకు సంబంధించి సో ఈ ఏదైతే బ్లాక్ మార్కెట్ అనేది ఉందో ఈ బ్లాక్ మార్కెట్కి సంబంధించి మనకు ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తే మనకు దాదాపు 3,000 సిలిండర్లను సివిల్ సప్లై శాఖకు సంబంధించినటువంటి అధికారులు సీజ్ చేశారు. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 175
ఎఫ్ఐఆర్ కేసులు కూడా నమోదు చేశారు. ఏదైతే మనకు ఏదైతే మనకు 14 కిలోలు ఉన్నటువంటి సిలిండర్లకు సంబంధించి పెద్ద సిలిండర్లు 2952 సిలిండర్లను సీజ్ చేయగా ఇక మిగతాది ఏదైతే 5 కేజీలకు సంబంధించినటువంటి సిలిండర్లు ఉంటాయో అవి చిన్న సిలిండర్లు ఉంటాయి, అవి రాష్ట్ర వ్యాప్తంగా కూడా 70 సిలిండర్లను సీజ్ చేశారు. సో ఇట్లా ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా, తర్వాత బ్లాక్లో ఈ బ్లాక్ దందా నడవకుండా, తర్వాత ఎక్కువ ధరలకు అమ్మకుండా అన్ని రకాలుగా కూడా సివిల్ సప్లై శాఖ అన్ని రకాలుగా కూడా చొరవ తీసుకుంటుంది, ఎక్కడికక్కడ పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. సో ప్రజలకు ఓవరాల్గా మనకు ఈ గ్యాస్ విషయంలో, గ్యాస్ సిలిండర్ల విషయంలో, పెట్రోల్ విషయంలో, తర్వాత ఈ డీజిల్ విషయంలో ఎక్కడ కూడా ఇబ్బంది రాకుండా అన్ని చర్యలైతే చేపడతా ఉన్నది. ఎక్కడ కూడా ఇక ఈ 3 అంశాల విషయంలో ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రాష్ట్రానికి సరిపోను ఇంధనం ఉన్నది, తర్వాత గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి, పెట్రోల్ ఉంది, తర్వాత ఇక మనకు రెగ్యులర్గా ఎన్ని రోజులైతే అడ్వాన్స్ ఉంటుందో దానికి సంబంధించినటువంటి సరఫరా కూడా అవుతుంది. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి ప్రభుత్వం అయితే ఈ విషయంలో క్లారిటీ ఇచ్చింది.